శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తగిన శాస్తి. పూర్వం మధురా నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలించేవారు. ఆయనకు ఒకరోజు రాజపుండు లేచింది. ఎంతో మంది వైద్యులు వచ్చి అతనికి మందులు ఇచ్చారు, కానీ అది నయం కాలేదు. ఆఖరికి విసిగెత్తి ఈ మాట ఏ వైద్యుడన్నా వచ్చి తనకు మందిచ్చి నయం చేయలేకపోతే వాడి తల తీయిస్తానన్నాడు. ఆనాటి నుంచి ధైర్యం చేసి ఏ వైద్యుడు అతడి దగ్గరికి రావడం లేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు కళింగ దేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బు నయం చేస్తానని కబురు చేశాడు. మంత్రులు వృధాగా ఎందుకు చేస్తావని అతనికి ఎంతో చెప్పారు. అయినా కళింగ వైద్యుడు ససేమిరా అన్నాడు. రాజుగారికి సంగతి తెలిసి వైద్యం చేయడానికి రమ్మన్నాడు. కళింగ వైద్యుడు ఏదో ఆకుపసరు తీసుకువచ్చి రాజుగారి పుండు మీద రాశాడు. ఆ తర్వాత ఏవో రంగుల పూలు ఆ పుండు మీద వేసి కట్టుకట్టాడు. ఆ మరుసటి రోజు నుంచే రాజుగారికి పుండు బాధ తగ్గుతున్నట్లు అనిపించింది. అది వరకు ఉంటున్న పోట్లు మంటలు తగ్గాయి. సరిగ్గా వారం రోజుల కన్నా పూర్తి కాకమునిపే రాజపుండు మానిపోయింది. అసలు పుండు లేచినద్దా అన్న అనుమానం కూడా లేకుండా అయిపోయింది. రాజుకి ఎంతో సంతోషం కలిగింది. కళింగ వైద్యుణ్ణి ఆ రోజు మొదలు తన ఆస్థాన వైద్యుడిగా ఉండమని కోరాడు. సరేనన్నాడు కళింగ వైద్యుడు. మరికొన్ని రోజులకి రాణిగారికి కూడా జబ్బు చేసింది. కళింగ వైద్యుడు ఆమె జబ్బుని 3 పూటల్లో నయం చేశాడు. అది చూసిన దగ్గర నుంచి రాజుకి కళింగ వైద్యుడి మీద అభిమానం, నమ్మకం ఇంకా ఎక్కువయ్యాయి. ఏ పని చేసినా కళింగ వైద్యుడు సలహా తీసుకుందే చేసేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా కళింగ వైద్యుడిని కూడా వెంట తీసుకెళ్లేవాడు. ఇదంతా చూస్తూ ఉంటే మంత్రికి కళ్ళు కుట్టాయి. ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే నా ఉద్యోగానికే ముప్పు వస్తుంది. ఆ వైద్యుడినే మంత్రిగా చేసుకుంటాడు. అందుకని వీలైనంత త్వరగా కళింగ వైద్యుడిని చంపించితే మంచిది అనుకున్నాడు మంత్రి. ఇలా ఆలోచించుకుని ఒక రోజున మంత్రి గారు రాజుగారు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి ఇలా అన్నాడు. మహారాజా, తమరిప్పుడు ఆస్థానంలో ఉంటున్న కళింగ వైద్యుడి మోసంలో పడిపోయారు. అతను నిజానికి మీ మేలు కోరి రాలేదు. అతను మన శత్రురాజ్యం నుంచి వచ్చిన గూఢాచారి. మన రహస్యాలను కనుక్కొని పోయి మన రాజ్యం మీద దండెత్తడానికి ఈ వేషం వేస్తున్నాడు. మీరు పాపం అతని మాయలో పడిపోయారు. మీ మంత్రిగా ఉండి మీ మేలు కోరేవాడిని కనుక ఈ సంగతి చెబుతున్నాను. ఇప్పటికైనా అతనిని త్వరగా పంపించి వేస్తే మంచిది. తీరా ప్రాణాల మీదకి వచ్చాక తర్వాత విచారించి ప్రయోజనం ఉండదు. ఇది నా సలహా. మీకు నచ్చితే అలా చేయండి అన్నాడు. ఇది వినేసరికి రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. తన చెవులని తానే నమ్మలేకపోయాడు. ఎంతో ప్రమాదమైన ఆ రాచపుండు నయం చేశాడు. నా రాణికి జబ్బు చేస్తే నేను అడగకుండానే ఏదో మందు ఇచ్చి ఇట్టే నయం చేశాడు. తర్వాత నా సోదరుడి వలె నాతో తిరుగుతున్నాడు. అలాంటి వాడు నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడంటే నేను ఎలా నమ్ముతాను మంత్రి? ఏదైనా నిదర్శనం ఉంటే అలాగే నమ్ముతాను అన్నాడు రాజు. రాజు ఇలా అంటాడని మంత్రి అదివరకే ఊహించుకున్నాడు. అందుకని కళింగ వైద్యుడు రాసినట్లు ఏవో దొంగ ఉత్తరాలు రాసి తనతో తెచ్చాడు. రాజు ఇలా అనగానే మంత్రి ఆ ఉత్తరాలు చూపుతూ, నిదర్శనాలకేమి తక్కువ? మీరు అలా అంటారనే నేను ఆ కళింగ వైద్యుడు తన శత్రురాజుకి రాసి పంపుతున్న ఉత్తరాలని సంగ్రహించగలిగాను. ఇవిగో చూడండి అన్నాడు. రాజు ఆ ఉత్తరాలు చూశాడు. మంత్రి చెప్పిందంతా నిజమే గదా అని నమ్మాడు. రాజుకి తగని ఆగ్రహం కలిగింది. ఆ కళింగ వైద్యుడిని తీసుకురా వెళ్ళి అన్నాడు రాజు మంత్రితో. రాజు ఆ మాట అంటుండగానే కళింగ వైద్యుడు రోజులాగానే రాజు ఎదుటికి వచ్చాడు. రాజు కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, పాపాత్ముడా, నా ఇంట్లో అన్నం తిని నన్నే మోసం చేయదలిచావా? స్నేహంగా ఉంటూ ఇంత దుర్మార్గం తలపెడతావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు శత్రుదేశపు గూఢాచారివని, మా రహస్యాలు కనుక్కునేందుకే ఇలా మారువేషంలో వచ్చావని మా మంత్రి చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఇక నేను క్షమించేది లేదు. నీవు చేసిన మోసానికి నీ తల నరికి వేయడానికి ఆజ్ఞ ఇచ్చాను. కానీ నీవు చనిపోయే ముందు ఏదన్నా కోరిక ఉంటే చెప్పుకో అన్నాడు రాజు. ఏ పాపము ఎరగని కళింగ వైద్యుడు ఇది వినేసరికి తెల్లబోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లుకుని, మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన వాడినైతే మీకు వైద్యం చేసి బ్రతికించేవాడినే కాదు కదా. ఇంత మేలు చేసినా కూడా నన్ను మీరు అనుమానించారు. శిక్ష కూడా విధించారు. ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఒకవేళ చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు. నా ఆఖరి కోరిక మాత్రం ఒకటి ఉంది. రేపు సాయంత్రంలోగా నేను ఒక్కసారి నా భార్య బిడ్డల్ని చూసుకుని రావాలని అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే వెళ్ళొస్తాను అన్నాడు కళింగ వైద్యుడు. రాజు ఇందుకు ఒప్పుకుని 2 భటుల వెంట కళింగ వైద్యుడిని తన ఇంటికి పంపించాడు. ఈ సంగతి రాజ్యమంతా తెలిసింది. మర్నాడు సాయంకాలం రాజ్యంలో ప్రజలంతా కళింగ వైద్యుడి తల నరుకుతున్నారంటే చూద్దామని వచ్చారు. కొంతసేపటికి కళింగ వైద్యుడు చంకలో ఒక లావుపాటి పుస్తకం పెట్టుకుని రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డల్ని చూసి వచ్చాను. ఇక నాకు మరే కోరిక లేదు. మీరు నిర్ణయించినట్లే నా తల నరకవచ్చు. కానీ ఒక చిన్న విషయం.
మనవి చేయాలనుకుంటున్నాను. ఈ గ్రంథం తమ వద్ద ఉంచుకోండి. నా తల నరికిన తర్వాత 10 నిమిషాల వరకు నా తల మాట్లాడుతుంది. ఆ మాటల ప్రకారం మీరు చేస్తే నేను నిజంగా దోషి అయినది లేనిది మీకే తెలుస్తుంది. మీకు ఆ సంగతి తెలియవచ్చిన తర్వాత గాని నా ప్రాణం పోదు అన్నాడు కళింగ వైద్యుడు. సరేనని రాజు పుస్తకం పట్టు కూర్చున్నాడు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 2 భటులు కళింగ వైద్యుడి తల నరికేశారు. తల మొండం విడివిడిగా నేల మీద పడిపోయాయి. అయినా తర్వాత కూడా ఆ తల ఇలా మాట్లాడింది. రాజా, 10వ పేజీలో 11వ పంక్తిని చూడండి అన్నాడు. రాజు పేజీలు తిరగవేయసాగాడు. కానీ ఒక్కొక్క పేజీ ఇంకో పేజీకి అతుక్కున్నట్లుగా ఉన్నాయి. అందుకని రాజు వేలికి నోటి ఎంగిలి చేసుకుని పేజీలు తిరగవేశాడు. 10వ పేజీ వచ్చింది. అందులో ఏమీ లేదు. ఈ పేజీలో ఏమీ లేదే అన్నాడు రాజు. అయితే 44వ పేజీ 16వ లైను చూడండి అన్నది తల. రాజు మళ్లీ పేజీలు తిరగవేయసాగాడు. కానీ వెనకటిలాగానే పేజీలు నోటి తడి చేసుకొందే రావటం లేదు. అందుకని రాజు మళ్లీ వేళ్లకు నోటి ఎంగిలి అంటించుకుని పేజీలు తిరగవేయసాగాడు. కళింగ వైద్యుడు 2 పేజీలు కొద్దిగా అంటించి పేజీల మూలన విషం పూసి తెచ్చిన సంగతి పాపం రాజుకేం తెలుసు? రాజు మాటిమాటికి నోటి ఎంగిలి వేళ్లకు చేసుకుని పేజీలు తిప్పి మళ్లీ ఆ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల పేజీల చివర పూసిన విషం రాజు శరీరంలోకి ప్రవేశించసాగింది. రాజు కాసేపటికి గిజగిజా తన్నుకుని పడి చనిపోయాడు. యథార్థం ఇప్పుడు తెలిసిందా అంటూ తల కూడా పకపకా నవ్వి కళ్ళు మూసుకుంది. ఇదంతా చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. పాపం అన్యాయంగా ఆ వైద్యుడిని చంపినందుకు రాజుకి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.